హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నపూర్ణమ్మ గారికి ఒక కొడుకు అనిల్, పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు. అతనికి కోడలు సౌమ్య. ఇద్దరు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు. అనిల్ తల్లి అన్నపూర్ణమ్మ గారు ఊర్లోనే ఉంటారు. ఆమె భర్త 5 ఏళ్ల క్రితం కరోనాతో చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. కాళ్ల నొప్పులు, సయాటికా సమస్యలు ఉన్నా కూడా ఇప్పటి నుంచే కొడుక్కి భారం కావడం ఎందుకని అలాగే తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. అనిల్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ అన్ని వివరాలు కనుక్కుంటూ ఉంటాడు. ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుండగా అన్నపూర్ణమ్మ గారికి విపరీతంగా దగ్గు వచ్చి ఆపుకోలేకపోతోంది. అమ్మా, ఏమైంది? ఒంట్లో బాలేదా? అదేం లేదురా, కాస్త చల్లగాలి తగిలి దగ్గొస్తుంది అంతే అంది. నిజం చెప్పమ్మా అన్నాడు అనిల్. 2 రోజులుగా జ్వరం వస్తుందిరా, మందులు తెప్పించుకున్నానులే అంది అన్నపూర్ణమ్మ గారు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా అమ్మా? మందులు వేసుకుంటున్నానురా, తగ్గకపోతే వెళ్తానులే అందే ఆమె. అనిల్కి తల్లి చెప్తున్న సమాధానం విని మనసంతా భారంగా అనిపించింది. అమ్మను ఇంకా అక్కడ ఒంటరిగా ఉంచడం మంచిది కాదని, అమ్మ, నేను ఈ ఆదివారం ఊరికి వస్తున్నాను, నిన్ను హైదరాబాద్ తీసుకొని వస్తాను, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉందువు గాని బట్టలన్నీ సర్ది పెట్టుకో అమ్మా అన్నాడు అనిల్. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా, అక్కడ ఉండాలన్నా ఉండలేను. అమ్మ, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం, నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడొద్దు అని ఫోన్ పెట్టేశాడు అనిల్. అన్నపూర్ణమ్మ గారికి కూడా మనవడితో ఆడుకోవాలి, కబుర్లు కథలు చెప్పాలి అని ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చేతనైనా కాకపోయినా తన పనులు తాను చేసుకుంటూ ఒంటరిగా ఉండలేక అలాగే సర్దుకొని ఉంటుంది. అనిల్ కాస్త డల్గా ఉండడం చూసి కిచెన్లో నుంచి వచ్చిన సౌమ్య, ఏమైందండి అని అడిగింది. అమ్మను మన దగ్గరికి తీసుకురావాలని అనుకుంటున్నాను అన్నాడు. అవునా, ఎన్ని రోజులు అంటావేంటి, ఇక నుండి మన దగ్గరే ఉంటుంది. ఆ మాటతో సౌమ్య ముఖంలో రంగులు మారిపోయాయి. ఇక్కడికెలా తీసుకొస్తారండి, మనిద్దరం అసలు ఇంట్లోనే ఉండము, ఆవిడకి ఇప్పుడు అక్కడ బాగానే ఉంది కదా అంది. ఆమె రావడం ఇష్టం లేదు అన్నట్లుగా, ఇండైరెక్ట్గా. ఆవిడ నా తల్లి, నీకు అత్తగారు, ఇక నుంచి మన దగ్గరే ఉంటుంది. నేను ఈ వీకెండ్ వెళ్ళి తీసుకొని వస్తాను. అయినా మనం ఇంట్లో లేకపోతే ఏమవుతుంది, మనం సాయంత్రం వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటుంది. అక్కడ మాత్రం ఒక్కతి కాదా ఉండేది, నేను ఈ వీకెండ్లో వెళ్ళి తీసుకొస్తున్నాను అంతే అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు అనిల్. ఇన్ని రోజులు తను, తన భర్త, తన కొడుకు మాత్రమే ఉన్నారు. ఇక నుంచి అత్తగారు కూడా ఉంటారన్నమాట. ఆ విషయాన్ని సౌమ్య అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. నన్ను ఒక్క మాటైనా అడగాల్సిన పనిలేదా అని ఉక్రోషంతో లోపల ఉడికిపోయింది. ఇప్పటికే చాలాసార్లు ఆమె అక్కడ ఒంటరిగా ఉంటుంది, తీసుకొని వస్తాను అన్నట్లు హింట్ ఇస్తూనే ఉన్నాడు. అదే మూడుతో బాబుని తీసుకెళ్లి డే కేర్ సెంటర్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో కూడా ముభావంగానే పనిచేస్తోంది. పొద్దున అనిల్ చెప్పిన మాట మనసులో తిరుగుతూనే ఉంది. లంచ్ టైంలో కొలీగ్స్ అందరితో పాటు భోజనానికి కూర్చుంది. ఏం జరిగింది, పొద్దున్నుంచి అలా మూడీగా ఉన్నారు అని అందరూ ఒకేసారి అడిగారు. మా అత్తగారు పర్మనెంట్గా మా దగ్గరకు వచ్చేస్తున్నారు అని దీనంగా చెప్పింది సౌమ్య. అయ్యయ్యో, ఇంకా మీ భార్యాభర్తల మధ్యన దూరం పెరిగిపోతుంది, జాగ్రత్త. ఇక ఇంటి పెత్తనం అంతా మీ అత్తగారే తీసుకుంటుంది, నీకేముండదు. ఆమెను వచ్చిన రోజు నుంచే కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే నేనెత్తినెక్కి తైతక్కలాడుతుంది. నేను అలా పెట్టుకోపోవడం వల్లనే ఇప్పుడు బాధపడుతున్నాను. ఇక నీకు ఇంట్లో విలువే ఉండదు, పని కూడా రెట్టింపవుతుంది. ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ చేసుకోలేక చచ్చిపోతావు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడేసరికి అసలే మండిపోతున్న సౌమ్య మనసులో ఆజ్యం పోశారు వారంతా. సౌమ్య ఇంట్లో చాలా డల్గా ఉండడం మొదలుపెట్టింది. అత్తగారు తమ ఇంట్లోకి రావడం సౌమ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. భార్యను గమనిస్తూనే ఉన్నాడు అనిల్. కానీ అతని నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. వీకెండ్ రానే వచ్చింది. నేను వెళ్ళి అమ్మని తీసుకొని వస్తాను అని బయలుదేరాడు. అనిల్ వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించింది సౌమ్య. ఇక అత్తగారు వస్తే పుట్టింటికి వెళ్ళడం కూడా కుదరదేమో. నేను ఈ వీకెండ్లో బాబుని తీసుకొని అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వస్తే బాగుంటుంది అనుకొని నేను కూడా మా పుట్టింటికి వెళ్తున్నాను అని అనిల్కి మెసేజ్ పెట్టి బాబుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో ఉన్న అత్తగారు వస్తుంది అన్న దిగులు సౌమ్యను పట్టి పీడించసాగింది. ప్రతిసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఉన్నంత హుషారు తనలో లేదు. ఏదో దిగులుగా అన్నీ పోగొట్టుకున్న దానిలా ఉంది. సౌమ్య అమ్మా నాన్న అది గమనించి భర్తతో ఏమైనా దెబ్బలాడి వచ్చిందా అని వాళ్ళకి అనుమానం కలిగింది.
తండ్రి పురుషోత్తంరావు గారు భార్యను విషయం కనుక్కోమని చెప్పారు. సౌమ్య తల్లి విశాలాక్షి గారు సౌమ్య దగ్గరికి వెళ్ళి, ఏం జరిగిందో సౌమ్య, ఎందుకలా వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నావు? అల్లుడు గారితో ఏమైనా మాట వచ్చిందా? ఇద్దరు ఏమన్నా అనుకున్నారా అని అడిగింది. చాలాసేపు అడిగిన తర్వాత చెప్పింది. ఇప్పటి వరకైతే ఏమీ లేదు, ఇక మీదట మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమో అంది. ఎందుకలా అంటున్నావు? ఇక మీదట ఎందుకు వస్తాయి మీ మధ్య గొడవలు అంది విశాలాక్షి. ఎందుకంటే మా అత్తగారు పర్మనెంట్గా మా ఇంటికి వస్తున్నారు కాబట్టి. ఆమె పర్మనెంట్గా మీ ఇంటికి వస్తే మీ మధ్యన గొడవలు ఎందుకు వస్తాయి అంది ఆశ్చర్యంగా. ఎంతైనా కోడలు కూతురు కాలేదు కదా అమ్మా. ఇక నేను చేసే పనుల్లో వంకలు వెతకడం, నన్ను మాటలు అనడం, కొడుకుతో అనిపించడం, ఇక నుంచి ఇంట్లో బయట పనులు చేసుకోలేక ఎన్ని అవస్థలు పడాలో అంది బాధగా. ఇంకా ఆవిడ రానే లేదు, నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావా? ఊహించుకోవడం ఏమిటమ్మా, అందరి ఇండ్లల్లో ఇదే కదా జరిగేది. ఇక రేపటి నుంచి నా ఇంట్లో కూడా జరగబోతాయి. అలా అని నీకు ఎవరు చెప్పారు? మా కొలీగ్స్ చెప్పారు. వాళ్ళు చెప్పడం, నువ్వు ఊహించుకోవడం సరిపోయింది. సరిపోవడం ఏమిటమ్మా, రోజు చూస్తున్నాను కదా. రోజు ఉదయం సాయంత్రం వాళ్ళమ్మతో గంటలు గంటలు మాట్లాడతాడు. ఇక ఆవిడ ఇంటికి వస్తే చెప్పేదేముంటుంది? మా ప్రైవసీకి ఆమె పానకంలో పుడకలాగా తయారవుతుంది. ఎంతసేపు వాళ్ళ అమ్మతోనే ఉంటే ఇక నా కాపురం సంగతేంటి? కూతురు మాట్లాడుతున్న ఒక్కొక్క మాటను పక్క గదిలో కూర్చొని వింటున్నాడు పురుషోత్తంరావు గారు. లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడేంటి సౌమ్య, మీ అత్తగారు ఆ ఊరు నుంచి రాకూడదు అంతేనా? కొడుకు కోడలు మనవడితో ఉండకూడదు. ఆమె వస్తే నీకు అడ్డం కాబట్టి ఆ ఊర్లోనే ఆమె చావు ఆమె చావాలి. ఇక్కడ నువ్వు, నీ భర్త, నీ కొడుకు హాయిగా ఉండాలి. ఇదేనా నువ్వు కోరుకునేది అన్నారు ఆయన. తండ్రి అలా మాట్లాడతారని ఊహించని సౌమ్య షాకింగ్గా ఆ ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదు అన్నట్టుగా చూసింది. అలా అని కాదు నాన్నగారు అంటూ సాగదీసింది. అలా కాకుంటే ఇంకెలా మరి? నువ్వు నీ కొలీగ్స్ చెప్పే మాటలు విని మీ అత్తగారి మీద ఒక అభిప్రాయానికి వచ్చేసావు. ఒకసారి నీ పెళ్ళి గుర్తు తెచ్చుకో. కోవిడ్ పీక్స్లో ఉన్న టైంలో మీకు పెళ్లి జరిగింది. పెళ్లికి పట్టుమని 10 మంది కూడా లేరు. అదే పెళ్లి సమయానికి నాకు మీ అమ్మకు కూడా కోవిడ్ ఉంది. ఆ విషయం మాకు తెలియదు. మా నుంచి నీకు, నీ నుంచి అనిల్కు, తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక రకంగా కోవిడ్ను మేమే అందరికీ స్ప్రెడ్ చేశాము. పెళ్ళైన వెంటనే మీరు హైదరాబాద్కు వెళ్ళారు. నెల రోజుల్లోపే మీకు కోవిడ్ తగ్గింది. వాళ్లకు మా వల్ల కోవిడ్ వచ్చింది. ఆమె బయటపడింది. కానీ ఆమె తన భర్తను పోగొట్టుకుంది. కనీసం చివరి చూపు కూడా చూసుకోలేకపోయింది. ఆమె కాబట్టి ఇంకా గంభీరంగా ఉంది. అదే ఇంకొకరు అయ్యుంటే కోడలు వచ్చిన వేళ విశేషం మామను మింగేసింది అనేవాళ్ళు. నీకే చెడ్డ పేరు వచ్చేది. నువ్వు పెళ్ళైనా 3 నెలలకే నెల తప్పావు. ఆమె భర్త పోయాడని ఎవరిళ్లకు వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండిపోయింది. నువ్వు ఇంతవరకు మీ అత్తగారింటికి ఒక్కసారైనా వెళ్ళావా? మీ అత్తగారిని చూసావా? అసలు మాట్లాడావా? ఏమీ లేదు. ఇప్పటి వరకు అనుక్షణం తన బాగోగులు చూసుకున్న భర్త పోగానే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఊహించావా? మొదలు నరికిన మానులాగా అయిపోయి ఉంటుంది ఆమె పరిస్థితి. భర్త పోయిన బాధలో ఉంటుందని రోజు అనిల్ పొద్దున సాయంత్రం ఆమెతో మాట్లాడి ఆమె ఒంటరితనాన్ని పోగొడుతున్నాడు. నీ గురించి, తన మనవడు గురించి చెప్తూ ఉంటే ఆమెకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకుగా తన బాధ్యతను తను నిర్వర్తిస్తున్నాడు. దీనికే నువ్వు రోజు వాళ్ళమ్మతో మాట్లాడతాడు అని కంప్లైంట్లు చేస్తున్నావు. ఏం సౌమ్య, నువ్వు రోజు మీ అమ్మతో పొద్దున సాయంత్రం మాట్లాడడం లేదా? నీ కొడుకు గురించి చెప్పడం లేదా? సలహాలు అడిగి తీసుకోవడం లేదా? నువ్వు మీ అమ్మతో మాట్లాడితే తప్పులేదు, కానీ అల్లుడు గారు మాట్లాడితే తప్పవుతుందా? ఆమెకై ఆమె ఫోన్ చేసి మాట్లాడితే తప్ప కనీసం నువ్వు ఆమె ఎలా ఉంది అని ఒక్క మాట కూడా అడగవు. ఆమె గురించి ఏం తెలుసని, ఆమె వల్లే నీ ప్రైవసీ పోతుందని మాట్లాడుతున్నావు. పెళ్ళైనప్పటి నుండి కనీసం ఒక వారం కూడా ఆమెతో నువ్వు గడిపింది లేదు. ఆమె గురించి ఒక నిర్ణయానికి నువ్వెలా వస్తావు? పైగా అల్లుడు గారు నీకు అన్ని పనుల్లో సహాయం చేస్తారు. నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. మాతో కూడా ఎంతో కలుపుగోలుగా మసులుకుంటారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది కదా ఆమె పెంపకం ఎలాంటిదో. అంతెందుకు, మీ అన్నయ్య వదినలతో వాళ్ళ పిల్లలతో హాయిగా ఉండాలని నాకు, మీ అమ్మకు ఎంతగానో ఉంటుంది. కానీ మీ వదినకి మేమంటే గిట్టట్లేదు. నీలాగే వాళ్ళు మేము వస్తే వాళ్ళ ప్రైవసీకి అడ్డమని భావిస్తున్నారు. మీ అమ్మ మీ వదినను ఎంత బాగా చూసుకుంటుంది. కానీ నువ్వు చెప్పినట్లే కోడలు కూతురు ఏ విధంగా కాదో అత్త కూడా అమ్మ కాలేదు.
అమ్మలాగా చూసుకున్నా అత్తను అత్తలాగానే చూస్తారు, కానీ అమ్మలాగా చూడరు, చూడలేరు. ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యతలను అప్పగించరు. తప్పులు చేసినా చూసి చూడనట్లు వదిలేస్తారు. పెళ్ళైతే బాధ్యతలు తెలుసుకుంటుందిలే అని అనుకుంటారు, కానీ అమ్మాయికి పెళ్ళైతే ఆమె ఒక ఇంటి కోడలు అవుతుంది. ఆ ఇంటి బరువు, బాధ్యతలు, ఇంటి గౌరవం ఆ అమ్మాయి మీదనే ఆధారపడతాయి. అత్తగారు తన ఇంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ కోడలికి నేర్పిస్తుంది. తన తర్వాత ఆ బాధ్యత నెరవేర్చాల్సింది, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సింది ఆ ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయి కాబట్టి. ఈ బాధ్యతలు అప్పగించే విధానంలో కొందరు నెమ్మదిగా చెప్పి నేర్పుతారు, కొంతమంది కఠినంగా వ్యవహరించి చెప్తారు. అంతే తేడా. నువ్వే ఎన్నోసార్లు మా గురించి బాధపడుతూ ఉంటావు, అమ్మా నువ్వు అంత మంచిగా చూసుకుంటున్నా వదినెందుకు అలా ఉంటుంది అని. మీ అన్నయ్య మమ్మల్ని తీసుకుపోలేదని, మా బాగోగులు చూసుకోవడం లేదని ఎంతో బాధపడుతూ ఉంటావు. మేము ఒంటరిగా ఉన్నామని మా గురించి, మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటావు. కూతురుగా నీ బాధ్యతను నువ్వు చక్కగా నెరవేరుస్తున్నావు. మరి అనిల్ కోవిడ్లో తన తండ్రిని పోగొట్టుకున్నాడు. ఉన్న తల్లి గురించి బాధపడి బాధ్యత తీసుకోవడం తప్పంటావా? నువ్వే చెప్పు. పైగా నువ్వు మమ్మల్ని చూసుకుంటున్నా, మాకు సహాయం చేయాలనుకుంటున్నా అల్లుడు గారు ఏ రోజు నీకు అడ్డు చెప్పలేదు. మాకు ఎప్పుడు తోడు కావాలన్నా నిన్ను పంపిస్తూనే ఉన్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళావా? ఆమె గురించి ఆలోచించావా? మొదట్లో కరోనా అన్నావు, తర్వాత ఉద్యోగంతోనూ బాబుతోనూ తీరిక లేదంటూ అసలు నువ్వు ఆమె వద్దకు వెళ్ళిందే లేదు. అసలు ఆమెతో గడపకుండానే, ఆమె గురించి ఏమీ తెలియకుండానే నువ్వే ఒక నిర్ణయానికి వచ్చి మీ ఇద్దరిని దూరం చేస్తుందని మాట్లాడుతున్నావు. ఎవరన్నా పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఈ సమాజంలో మన చుట్టూ చాలామంది ఉంటారు. బాగుండే వాళ్ళ మధ్య కూడా పుల్లలు పెట్టి సంసారాలు చెడగొట్టేవాళ్ళు ఎందరో ఉంటారు. నీ కొలీగ్స్ అని చెప్పి నీకు పుల్లలు పెడుతున్న వాళ్ళు ఎంత బాగా కాపురాలు చేస్తున్నారో, వాళ్ళ అత్తమామలను, తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు కనుక్కో. ఎంతసేపు స్వార్థంతో ఆలోచించి ఇటు అత్తమామలొద్దు, అటు తల్లిదండ్రులు వద్దు అంటూ ఎంతసేపు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు కావాలి అనుకుంటూ కొట్టుకున్నా, తిట్టుకున్నా సర్ది చెప్పేవారు లేక, ఒకవేళ పెద్దవాళ్ళు సర్ది చెబుతున్నా వినకుండా ఫ్రెండ్స్, కొలీగ్స్ అంటూ మెచ్యూరిటీ లేని వాళ్లతో తమ సమస్యలను చెప్పుకుంటూ, వాళ్ళ మెచ్యూరిటీ లేని సలహాలను పాటిస్తూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటూ విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్కలాగా ఉంటుంది. నీకంటూ ఒక మనసు, ఒక ఆలోచన అనేది ఉన్నాయి కదా. అల్లుడు గారు చేస్తున్న పని హర్షించదగ్గదే. ఈ కాలంలో ఎంతమంది కొడుకులు తమ తల్లిదండ్రులను చూసుకుంటున్నారు? ఒకవేళ చూసుకోవాలనుకున్నా నీలాగా ఆలోచించే భార్యలు ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళని వదులుకోక ఏం చేస్తారు? చూడు సౌమ్య, మేము నీకు ఎలాగో అల్లుడు గారికి వాళ్ళ అమ్మ అలాగేనమ్మా. ఆమె అతన్ని ఎంతో కష్టపడి ప్రేమగా పెంచి ఉంటుంది. తల్లి దూరంగా ఉంటే ఆమె ఆరోగ్యం ఎలా ఉందో, ఏం తింటుందో లేదో, అసలు ఎలా ఉందో అని దిగులు అతనికి కూడా ఉంటుంది కదా. అతని వైపు నుంచి ఆలోచించడం కూడా నేర్చుకో. ఒక కోడలు అత్తగారింటికి వెళ్ళాలంటే అత్తగారు ఎలా ఉంటుందో ఏమో అని ఎంత భయపడుతూ వెళ్తుందో, అలాగే ఒక అత్త కోడలి దగ్గరికి వెళ్ళాలంటే నా కోడలు ఎలా ఉంటుందో ఏమో, తనతో ఎలా మసులుకోవాలో, ఏం మాట్లాడితే ఏం తప్పొస్తుందో, తన వల్ల వాళ్ళ మధ్యన గొడవలు వస్తాయేమో అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మాకు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉండాలనుకున్నా ఆ అవకాశం లేదు. మమ్మల్ని తీసుకొని వెళ్తే మీ అన్నయ్య వదినల మధ్య గొడవలు వస్తాయి. నువ్వు అల్లుడు గారికి ఆ పరిస్థితి కల్పించొద్దమ్మా, మీ అత్తగారితో పెడసరంగా మాట్లాడకు అని చాలా పెద్ద క్లాసే తీసుకున్నాడు తండ్రి. ఈ విషయంలో తన తల్లి తండ్రి తనని ఎంతో సపోర్ట్ చేస్తారు అని ఆశగా వచ్చింది సౌమ్య. కానీ వాళ్ళు సపోర్ట్ చేయకపోగా తననే తప్పుపడుతున్నారు. ఒకవేళ మా అత్తగారు నన్ను సాధిస్తే అంది సౌమ్య. ఏది ముందుగా నువ్వు ఊహించుకోవద్దు. ఏది మాట్లాడినా ఒకసారి ఆలోచించి ఆమె వైపు నుండి కూడా ఆలోచించి మాట్లాడు. ఆమె బ్రహ్మరాక్షసి అయితే అప్పుడు ఆలోచిద్దాం. నీకు కళ్ళున్నాయి కదా, ఆమె మసులుకునే పద్ధతిని గమనించు. బుద్ధి ఉంది, ఆమె మాట్లాడేది విని ఆలోచించు. అంతేగాని ఆమె బాధపడేటట్లు మాట్లాడకు. నీకు ఒక కొడుకు ఉన్నాడు అన్న నిన్ను చూస్తూ పెరుగుతాడు. నీ ప్రవర్తన ద్వారా వాడికి నువ్వు ఏం నేర్పదలుచుకున్నావో నువ్వే ఆలోచించుకో అన్నారు పురుషోత్తంరావు గారు.
ఇక సౌమ్య ఒక నిట్టూర్పు విడిచి మాట్లాడడానికి ఏమీ లేదు, మాట్లాడిన ప్రయోజనం లేదు అని సాయంత్రానికే బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళింది. అది ఎక్కువగా వాడరు. ఆ బెడ్రూమ్ అత్తగారి కోసమని అనిల్ ఆమె అవసరాలకు అనుగుణంగా తయారు చేసి పెట్టాడు. ఒక సింగిల్ కాట్, దాని మీద మెత్తటి పరుపు, దిండు, దుప్పటి, గోడకు ఒక టీవీ, ఆమె కూర్చొని చదువుకోవడానికి ఒక చిన్న టేబుల్, కుర్చీ వేసి అన్నీ అమర్చి ఉంచాడు. తనకు ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి బాబుని చూసుకోవడమే సరిపోతుంది. ఇవన్నీ అసలు గమనించనే లేదు. అనిల్ ఆమెకు అన్నీ రెడీ చేసే ఆమెను తీసుకొని రావడానికి వెళ్ళినట్టున్నాడు అని అర్థమైంది. అనుకున్నట్లుగానే మరుసటి రోజు అత్తగారిని తీసుకొని వచ్చాడు అనిల్. పలకరింపులు అన్నీ అయిపోయాయి. ఎవరి పాటికి వాళ్ళు క్యారియర్లు తీసుకొని బాబుని డే కేర్ సెంటర్లో వదిలేసి ఆఫీసులకు వెళ్ళిపోయారు. కొలీగ్స్ అందరూ మీ అత్తగారు వచ్చేసిందా అని మొదలుపెట్టారు. తండ్రి చెప్పినట్లు వాళ్ళ అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి కూడా ఆరాలు తీసింది. కొందరు ఆ ముసలి కంపతో ఉండడమే మాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఇంకొందరు నిజంగానే అత్తగారి పోరు ఉండడం వల్ల వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏది ఏమైనా తండ్రి చెప్పినట్లు ఒక మనిషితో ప్రయాణం చేసి వాళ్ళని గమనించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయానికి రాకూడదు అనే నిర్ణయానికి వచ్చింది. అత్తగారు వచ్చి 3 రోజులైంది. ఆమె ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతోంది. దేంట్లోనూ అతిగా కల్పించుకోవడం లేదు. తన మానాన తనుంటుంది. బాబుకు తరచూ జ్వరం, మోషన్స్ అవుతున్నాయి. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు ఇద్దరు. ఒకరోజు అనిల్ బాబును డే కేర్ సెంటర్ ఆపిచ్చేద్దాం సౌమ్య, అక్కడ ఉంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనిపిస్తుంది, నువ్వేమంటావు అని అడిగాడు. మరి బాబెలా? బాబు గురించి నువ్వేం దిగులు పడకు, అమ్మ చూసుకుంటుంది. మనిద్దరం పొద్దుననగా వెళ్తే సాయంత్రానికి వస్తాము. అమ్మకు కూడా పొద్దుపోదు. బాబుకు ఏం మెడిసిన్స్ వేస్తావో, ఏమేం పెట్టాలో అన్నీ అమ్మకు వివరంగా చెప్పు చాలు. అనిల్ చెప్పినట్లే చేసింది సౌమ్య. పైగా ప్రస్తుతం చేస్తున్న పని మనిషిని కూడా బంద్ చేయించింది అనిల్ తల్లి అన్నపూర్ణమ్మ గారు. అంతకుముందు చేస్తున్న పని మనిషి వీళ్ళు వెళ్ళేసరికి పని చేయాలని అన్ని పనులు హడావుడిగా చేసేది. అంట్లు తోమితే మెతుకులు పోవు, ఇల్లు ఊడిస్తే దుమ్ము పోదు, ఏ పని సక్రమంగా చేయదు. కానీ వాళ్ళు ఉన్న సమయంలో రాగలిగేది ఆ పని మనిషి ఒక్కతేనంట. ఇల్లు అయితే దిబ్బలాగా ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దగ్గరుండి కొత్తగా పెట్టుకున్న పని మనిషి చేత పని చేయించేది. గిన్నెలు తోమడం, ఇల్లు ఉడవడం, తుడవడం అన్ని పనులు నీట్గా చేయిస్తుంది. బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేసి మడతలు పెట్టే పని మాత్రం అన్నపూర్ణమ్మ గారే చేస్తుంది. వాళ్ళ గదిలో కుర్చీ మీద పెట్టి ఉంచుతుంది. ఏ రోజు వాళ్ళ బీరువాలు తాకిన పాపాన పోలేదు. సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి వేడిగా టీ చేసి తినడానికి ఏమైనా చిరుతిండ్లు చేసి పెట్టేది. సాయంత్రం 5 అయ్యేసరికి బాబుని తీసుకొని పక్కన ఉన్న గుడికి వెళ్ళేది. అక్కడ రోజు పెద్దవాళ్ళందరూ చేరి భజనలు చేస్తూ ఉండేవాళ్ళు. అన్నపూర్ణమ్మ గారు ఊర్లో భజన పాటలకు ప్రసిద్ధి. రోజు ఆ గుడిలో భజనలు పాడుతూ ఉండేది. 3 సంవత్సరాలు కలిగిన ఆ బాబు నాన్నమ్మతో గొంతు కలుపుతూ ముద్దు ముద్దుగా వచ్చి రాని మాటలతో భజనలు పాడుతూ ఉంటాడు. అక్కడ వాడు సెలబ్రిటీ అయిపోయాడు. అనిల్ సౌమ్య ఇంటికి వచ్చి సేద తీరిన గంటకు అన్నపూర్ణమ్మ గారు మనవడితో ఇంటికి వచ్చేది. 1 గంట సేపు వాళ్లతో కూర్చొనేది. తర్వాత తన వ్యాపకాలు తాను చేసుకునేది. రాత్రిపూట సౌమ్యని అడిగి వంట ఏం చేయాలో కనుక్కొని చేసేది. సౌమ్య చేస్తే సహాయం చేసేది. ఉదయం ఏం చేస్తుందో కనుక్కొని దానికి తగినట్టుగా ముందు రోజే కూరగాయలు అవి తరిగిపెట్టి ఉంచేది. సౌమ్య అత్తగారు వచ్చినప్పటి నుంచి ఆమెను గమనిస్తూనే ఉంది. తన ఇల్లు ఇప్పుడు ఎంతో మారిపోయింది. ఒకప్పుడు ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, ఎక్కడ వేసిన బట్టలు అక్కడే, ఎక్కడ వేసిన సామాన్లు అక్కడే చిందరవందరగా ఉండేవి. బాబుకు ఎప్పుడూ హెల్త్ పాడవుతూ ఉండేది. దాంతో అన్నీ సర్దుకోలేకపోతుండేది. తనకి కూడా ఇల్లు ఎంతో నీట్గా పెట్టుకోవాలని ఉంటుంది. కానీ ఆఫీస్, ఇంటి పనితో కుదిరేది కాదు. పైగా బాబుకు బాగోలేకుంటే తనను అస్సలు వదిలేవాడు కాదు. అన్ని పనులు చేసుకోలేక సతమతమైపోతుండేది. అప్పటికి అనిల్ తనకు వీలున్నప్పుడల్లా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, బాబును చూసుకోవడం, వంటలో సాయం చేయడం లాంటివి చేస్తూనే ఉండేవాడు. కానీ తనకు ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు బాబు ఇంట్లోనే ఉండడం వల్ల తనకు డే కేర్ సెంటర్కు అంత దూరం వెళ్ళి రావడం అనే శ్రమ తప్పింది. పైగా డే కేర్ సెంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ బాబుకు బాగోలేదు అనే కంప్లైంట్లు వస్తూ ఉండేవి. ఇప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా బాబుని చూసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారం పెడుతూ ఉండడం వల్ల బాబుకు ఇమ్యూనిటీ పెరిగి రోగాల బారిన పడడం కూడా తగ్గింది.
పైగా సన్నగా నీరసంగా ఉండేవాడు కాస్త బొద్దుగా ముద్దుగా చలాకీగా తయారయ్యాడు. అపార్ట్మెంట్లో అందరూ మీ బాబు ఎంత ముద్దుగా చక్కగా భజనలు పాడుతున్నాడో, చక్కటి పద్యాలు చెప్తున్నాడు అని చెప్తుంటే సౌమ్య ఎంతో మురిసిపోయేది. రోజు తన పక్కన పడుకోబెట్టుకొని కథలు చెబుతూ లాలిపాటలు పాడుతూ నిద్రపుచ్చేది. అన్నపూర్ణమ్మ గారు తన భర్త లేని లోటును మనవళ్ళలో చూసుకుంటూ స్వాంతన పొందుతూ ఉంది. అనిల్ కూడా తల్లి ఎదురుగా ఉండి రోజు మాట్లాడుతూ ఉండడం వల్ల గంటలు గంటలు ఫోన్లో మాట్లాడకుండా ఆ సమయాన్ని సౌమ్యకే కేటాయిస్తున్నాడు. వారం వారం అలా బయటకు తీసుకొని వెళ్తున్నాడు. తల్లిని కూడా తమతో రమ్మంటాడు. కానీ ఆమె మీరు వెళ్ళండి అని చెప్తుంది. గుడికి గోపురానికి అయితే మాత్రం వాళ్ళతో పాటు వెళ్తుంది. అది కూడా సౌమ్యకు కొంచెం నచ్చడం లేదు. ఒకరోజు సౌమ్య తల్లి తండ్రి ఇంటికి వచ్చారు. వంట చేస్తున్న సౌమ్య అటు తల్లిదండ్రులతో మాట్లాడలేక ఇటు వంట చేయలేక ఇబ్బంది పడుతుంటే, సౌమ్య నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో మాట్లాడమ్మా, నేను వంట చేస్తాను అని చెప్పి ఆమె అందరికీ చక్కగా వంట చేసి పెట్టింది. పైగా వాళ్ళతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంది. అల్లుడు గారు ఇల్లు కొనాలి అనుకుంటున్నారట సౌమ్య. ఒక ఇల్లు కూడా చూశారట. దాన్ని వాస్తు అవి చూడడానికి పెద్దవారిగా మమ్మల్ని రమ్మన్నారు. అందుకే మేము ఇప్పుడు వచ్చాము అని చెప్పారు పురుషోత్తంరావు గారు. సరిగ్గా 2 రోజుల క్రితం అనిల్ అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుకుంటున్న మాటలు తను వినింది. అమ్మ, నేను ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఒక ఇల్లు కూడా చూశాను. నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా ఒకసారి వచ్చి చూసి మీ అభిప్రాయం చెప్తే ఆ ఇల్లును కన్ఫర్మ్ చేసుకుంటాను అన్నాడు అనిల్. వెంటనే ఆమె సౌమ్యకు నచ్చిందా అని అడిగింది. నచ్చిందమ్మా, నీకు కూడా నచ్చితే కన్ఫర్మ్ చేసుకుందాం అన్నాడు అనిల్. ఇంటి ఇల్లాలు సౌమ్య. తనకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. మీ ఇద్దరికీ నచ్చి ఈఎంఐ సౌకర్యంగా ఉంటే దాన్ని మీరు కొనుక్కోండి. అలాగే వాస్తు కూడా చూపించుకోండి. ఎవరైనా పెద్దవారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పింది అన్నపూర్ణమ్మ గారు. ఆ ఇల్లు కొనబోయేది మేము, ఈఎంఐ కట్టేది కూడా మేమే కదా. ఆమెకు ఎందుకు ఇవన్నీ చెప్పడం, సలహాలు అడగడం? లోపల ఒకలాంటి ఉడుకు సౌమ్యకు. ఈరోజు సౌమ్య తల్లిదండ్రులను పిలిపించి కొనబోయే ఇంటిని చూసి వాస్తు చెప్పమని అనిల్ అన్నాడని చెప్తే తనకు ఎంతో సంతోషం కలిగింది. అంటే అనిల్ తన తల్లిదండ్రులను, అతని తల్లిని ఒకే రకంగా చూస్తున్నాడు, సమాన గౌరవం కూడా ఇస్తున్నాడు. కానీ తను ఆ గౌరవం అత్తగారికి ఇవ్వలేకపోతోంది. తన అన్న వదినలు తన తల్లికి తండ్రికి గౌరవం ఇవ్వడం లేదని ఏడుస్తుంది. తను కూడా తన వదినలాగానే ప్రవర్తిస్తుంది కదా, తేడా ఏముంది అని తనను తానే ప్రశ్నించుకుంది. మనసు ఎంత విచిత్రమైనది. తన వాళ్ళని గౌరవిస్తే సంతోషం, అదే అత్తగారికి గౌరవం ఇస్తుంటే నచ్చడం లేదు. అన్నపూర్ణమ్మ గారు లేని సమయంలో ఏమ్మా సౌమ్య, మీ అత్తగారు వచ్చి 3 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంటుంది? ఆమె మనస్తత్వం ఎలా ఉంది అడిగారు పురుషోత్తంరావు గారు. ఆలోచిస్తూ ఉంది. ఏం చెప్పాలో తెలియడం లేదు సౌమ్యకు. ఆమె ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతుందా? మాటలతో వేధిస్తోందా? మీ ఆయనకు నీ మీద లేనిపోనివి చెబుతోందా? మీ ఇద్దరి మధ్య దూరం పెంచుతుందా? పనంతా నీ చేతే చేయిస్తూ నీకు పని పెంచుతుందా? మీ అత్తగారి గారాబం వల్ల నీ కొడుకు మొండిగా తయారవుతున్నాడా అని అడిగారు. తన తండ్రి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని చెప్పింది. నువ్వు ఆ రోజు నీ ఫ్రెండ్స్ అన్న మాటలు విని ఉండుంటే ఈరోజు మీ జీవితం ఇంత హాయిగా ఉండేది కాదు. నీకు ఎదురు చెప్పకపోయినా అనిల్ మనసులో బాధపడి మెల్లమెల్లగా నీకు దూరం అవుతూ వచ్చి ఉండేవాడు. అప్పుడు మీ మధ్య దూరం పెరిగి ఉండేది. నీ జీవితం నరకప్రాయం అయ్యుండేది. అవునా కాదా? అందరూ అత్తగారులు మామగారులు ఒకేలాగా ఉండరు సౌమ్య. పిల్లలు తెలుసో తెలియకో మాట అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి సర్ది చెప్పడం వల్ల ఎన్నో కాపురాలు నిలబడతాయి. వాళ్ళు లేకుంటే ఈగోలకు పోయి అనవసరపు పనికి మాలిన సలహాలు విని సంసారాలను పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంతకు ముందు కన్నా సంతోషంగా ఉన్నావని. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అనిల్ అన్నపూర్ణమ్మ గారు వచ్చారు. అక్కడితో ఆ టాపిక్ ఆగిపోయింది. వాస్తు దోషాలు అన్నీ చూసుకొని ఇల్లు గృహప్రవేశానికి సిద్ధమైంది. సౌమ్య ప్రత్యేకంగా ఆ ఇంటికి అన్నపూర్ణ నిలయం అని నేమ్ ప్లేట్ రాయించి ఇంటి ముందు అమర్చింది. అనిల్ దాన్ని చూసి చాలా సంతోషించాడు. పురుషోత్తంరావు గారు, విశాలాక్షి గారు కూతుర్లో వచ్చిన మార్పును చూసి ఆనందించారు. నేమ్ ప్లేట్ మీద ఉన్న తన పేరును చూసుకొని కన్నీళ్లు ఒత్తుకుంది అన్నపూర్ణమ్మ గారు. తన అత్తగారు ఊరి నుంచి వస్తే తన సంసారం నరకప్రాయం అవుతుంది అనుకున్న సౌమ్య అత్తగారు ఊరి నుంచి వస్తూ తన దుఃఖాన్ని గుండె లోతుల్లో భరిస్తూ తనతో పాటు ఆనందాన్ని మోసుకొని వచ్చి తన ఇంటిని స్వర్గతుల్యం చేసింది. ఆ రోజు తండ్రి తనకు బుద్ధి చెప్పకుండా పోయి ఉంటే
చెప్పుడు మాటలు విని చేజేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకొని ఉండేది. తన వదిన తనలాగా మారి తన అన్న అనిల్లాగా ఉండుంటే తన తల్లిదండ్రులు కూడా ఒంటరిగా కాకుండా మనవడు మనవరాలతో కొడుకు కోడలతో ఎంతో ఆనందంగా ఉండేవారు అని అనుకుంది. ఒక మనిషి మనస్తత్వం ప్రవర్తించే తీరు తెలియకుండా ఒక నిర్ణయానికి రాకూడదు అని తెలుస్తుంది. తన భర్త అత్తగారిని ఊరి నుంచి తీసుకొస్తే చాలా మంచి పని చేశారు, తనకు ఆమె పెద్ద దిక్కుగా ఉంటుంది అని అనుకుంది. అత్తగారు ఊరి నుంచి వస్తే ఎలా అని తనలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. సౌమ్య తన అత్తగారిని చూసుకునే విధానం చూసి సౌమ్య వాళ్ళ వదినలో కూడా కొద్దిగా మార్పు రాసాగింది. ఇప్పుడు సౌమ్య వాళ్ళ వదిన కూడా తన అత్తమామలను ఇంటికి రమ్మని పిలుస్తుంది. సౌమ్య తన తల్లిదండ్రికి కూడా మంచి రోజులు రాబోతున్నాయని చాలా సంతోషించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. శుభం.